హలో ఫ్రెండ్స్, ఇది మనకి సమ్మరు. ఈ టైంలో మనం సాలిడ్ కంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల వెంటనే వాటికి ఎనర్జీ వెళ్తుంది మొక్కలకి మంచిగా. అంటే అవి వడిలిపోయి వాడిపోయే స్టేజ్లో ఉన్నా కూడా ఇటువంటి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల హెల్తీగా మనకి మంచిగా క్రాప్ని ఇస్తాయండి. ఇదిగోండి, ఇది పులిసిన మజ్జిగ అండి, ఫర్మెంట్ చేసింది ఒక 2 days. దీంట్లో ఈరోజు వంటింట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఒక వాటర్లో స్టోర్ చేసుకొని ఆ వాటరు నెక్స్ట్ కొంచెం పసుపు కలుపుకున్నానండి. ఇది ఫంగిసైడ్, పెస్టిసైడ్, అలాగే వాటికి ఒక ఎనర్జీ డ్రింక్గా కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు దీన్ని నేను 1:10 రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలన్నిటికీ వేస్తున్నానండి. మెయిన్ థింగ్ చూడండి, ఇదిగోండి నా నిమ్మ మొక్క పూత స్టార్ట్ అయింది. పూత అంతా కాతగా మారింది. ఇది ఇప్పుడు మంచి పరిమాణంలో రావడానికి, మంచిగా పల్పీగా జ్యూసీగా ఉండడానికి ఇవన్నీ ఉపయోగపడతాయండి. హలో, హాయ్, నమస్తే. నేను మీ సాయి చరిత. వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. ఇదిగోండి దీన్ని నేను మిక్స్ చేసుకుని దీంట్లో కొంచెం, అది చిన్నది కాబట్టి కొంచెం తీసుకొని వేస్తున్నాను. ఇప్పుడు అన్నిటికీ దాన్ని ఫోలియా స్ప్రేలాగా, అలాగే మొక్కల పైనుంచి మొక్కల మొదట్లో ఇగోండి పైన ఆకులు అవి కూడా తడిచేటట్టు, వేళ్ళు తడిచేటట్టుగా ఇస్తున్నానండి. ఇలా ఇవ్వడం వల్ల పైన మనకి ఈ సీజన్లో చల్లదనానికి చీమలు, నెక్స్ట్ తెల్ల పిండి నల్లి అవి సోకుతాయి కదండి, వాటిని అరికట్టచ్చు. వేళ్ళకి ఇవ్వడం వల్ల అది బలం దానికి చేకూరి మొక్క హెల్దీగా ఉంటుంది. హెల్దీగా ఉండేటప్పుడు డిసీజెస్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇదిగోండి, మనం మొక్క మొదట ఇలా కిచెన్ వేస్ట్ చేసుకుని మట్టి వేసుకుంటున్నాం కదండి. ఈ మజ్జిగ వేయడం వల్ల అది కుళ్ళి వానపాములు ఎక్కువ తయారవడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ కాయ వచ్చింది కదా, నేను ఇక్కడికి ఇది ప్రూన్ చేస్తాను అనమాట. ఈ ప్రూన్ చేయడం వల్ల పక్క నుంచి చూసారా కొత్త సక్కర్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఇది చాలా మంచి టిప్ అండి. దీనివల్ల ఇది పెద్దగా ఎదగడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను మొక్కంతా ఇవ్వండి ఫోలియా స్ప్రేలాగా వేసి మొక్క మొదటిని కూడా పోసుకుంటున్నాను. అదేవిధంగా చూడండి, వంగ మొక్క చూసారా, మనకి ఒక వంగ మొక్క అంతా పోతతో ఉంది కదా. ఇగోండి ఏంటి, ఈ సీజన్లో మాత్రం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎన్ని రకాలు ఇవ్వగలిగితే అన్ని రకాలు ఇవ్వడానికి ట్రై చేయండి. మనకి రోజు పప్పులు కడుగుతాము, లేదో బియ్యం కడుగుతాము, వాటిని ఫర్మెంట్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. ఏమీ లేకపోతే రైస్ వాటర్లో బెల్లం వేసి 1 day స్టోర్ చేసి నెక్స్ట్ డే ఇవ్వండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. చీమలు రావండి. చాలామంది బెల్లం వేయమంటున్నారు, ఈ సీజన్లో చీమలు వస్తాయి కదా అంటారు. చీమలు ఏమీ రావండి. ప్రూనింగ్ చేసుకోవాలి అంటే ఇదే అనువైన సమయం అండి. ఎవరైనా ప్రూన్ చేసుకోండి. ఇప్పుడు చేసుకుంటే మనకి ఇది సమ్మర్ కదండి, మొక్కలు చనిపోయే అవకాశం ఉండదు, చిన్న చిగురులతో మళ్ళీ వస్తుంది. ఇదిగోండి, నేను ఇంకో లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటున్నానండి. ఇలా డైల్యూట్ చేసిన దాన్ని నేను, ఇదిగోండి మా మామిడి మొక్కకి చాలా పూత వచ్చి పడిపోతుందండి, దానికి కూడా నేను ఆర్గానిక్గానే ఇస్తున్నాను. ఇది ఇవ్వడం వల్ల వేళ్ళు మొదట వేయడం వల్ల చాలా హెల్తీగా, అంటే నాకు చాలా పూత వచ్చి పడిపోయిందండి. అది వెదర్ చేంజింగే, కానీ నా ఈ చిన్న ప్రయత్నం కూడా చేస్తున్నాను నేను, ఎందుకంటే నేను ఆర్గానిక్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి. చూసారా అండి, బీరమల్ల మనం అన్నీ తీసేసుకున్నాక మంచిగా ఇగోండి కిచెన్ వేస్ట్ చేసి బిన్నంతా, అదే ఆ పాదులు ఎందులో ఉన్నాయో అదంతా ఫిల్ చేస్తున్నానండి. మనము వన్స్ పూత అయిపోయాక వాటిని ప్రూన్ చేసుకొని వాటికి కావాల్సినంత మాగిన పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్ వేసుకొని ఫిల్ చేస్తే మంచిగా ఈల్డ్ వస్తుందండి. చూస్తున్నారా, మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల నాకు ఎన్ని మల్లెపూలు వచ్చాయి. ప్రూనింగ్ ఒకటి, మనం మార్చి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకు కావాల్సినంత, ఇంత వేసవిలో కూడా చూసారా మల్లెపూలు తెలుగు సీజను, మిగతా మందారాలేంటి, గులాబీలేంటి ఇవి కూడా పోస్తున్నాయండి. చూడండి, బీరకాయ, వంకాయలు, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దామండి. చూసారండి, ఇంత మండే వేసవిలో కూడా మన లీఫీ వెజెస్ ఎంత ఫ్రెష్గా ఉందో. మనం మార్చి లిక్విడ్ ఫెర్టిలైజర్స్, అలా అని సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వద్దనట్లేదండి. మాగిన పశువుల ఎరువు కూడా ప్రతి 10 రోజులకి ఒకసారి ఇచ్చుకుంటే మంచిగా వస్తుంది. ఇదిగోండి, నేను కటింగ్స్ పెట్టుకున్నాను మందారం, 2 చూడండి ఎంత బాగా వచ్చినాయి.
చూసారండి, అయిపోయినవన్నీ ప్రూనింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మనం వేసవి కాలంలో రకరకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చుకొని అన్నీ చేసుకుంటే మనం మంచి ఈల్డ్ వస్తుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.